2014 కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాల్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాని, బీఆర్ఎస్ పార్టీ జెండాని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముజీబుద్దీన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందిందన్నారు. జరిగింది. ఇలా 3వ రోజు ముగింపు సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రంలో జాతీయ జెండా, భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను ఎగిరేసి ఇలా ముగింపు కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. రేపు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ప్రతి కార్యకర్త మేమందరం కలిసికట్టుగా కొట్లాడి ఈ ప్రభుత్వం మెడలు వంచి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల పక్షాన పోరాడుతుంది. దానికి వెనుకంజ వెయ్యం. ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ఎదుర్కొంటాం, జైలైనా పోతాం. కానీ ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చింది మాత్రం వాళ్ళని చేసేదాకా వదిలిపెట్టాం. ఈ కార్యకర్తలం అందరం కంకణం కట్టుకొని ఇవాళ పునరాంకితం అవుతా ఉన్నాం.